ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పౌర్ణమికి నువ్వు సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న విగ్రహాన్ని బయటకి తీయాలి. అలాగే 2 రోజుల ముందే అంటే త్రయోదశి రోజున నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి. అలాగే గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా నేను చెప్పిన చోటుకి రావాలి. నా కూతురు నువ్వెక్కడికి తీసుకెళ్ళలేవురా. గురుజీ రక్తం కారుతుంది. ముందు ఆవిడ్ని పట్టుకో. రేయ్, అల్లరి ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఇంత ఇబ్బంది పెడతారా? మిమ్మల్ని విడిచిపెట్టను. వదలు. వదలు. శ్రీవల్లి, 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 శ్రీవల్లి అమ్మా. ఇన్స్పెక్టర్, ఈ సన్నాసులు తీసుకెళ్లి కాళ్ళు చేతులు విరగ్గొట్టండి. పదండ్రా, పదండి. శ్రీవల్లి, 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 లేమ్మా. శ్రీవల్లి, శ్రీవల్లి, శ్రీవల్లి. ఎందుకమ్మా నేను చెప్పినా నా మాట వినకుండా నువ్వింత రిస్క్ చేసావు తల్లి? ఆంటీ బాధపడకండి ఆంటీ, తన అలా చేయబట్టే కదా ఇప్పుడు దుర్మార్గుల్ని పట్టుకోగలిగాం. శ్రీవల్లి, శ్రీవల్లి. ఏంటి సార్, మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చున్నారు. తంగచ్చి, 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 తంగచ్చి. ఆగండి.
మీరు ఇంటికి రావద్దు, వెళ్ళిపోండి. అది కాదు సీత, సీతా మహాలక్ష్మి గారు, ఒక్కసారి శ్రీవల్లిని చూసి వెళ్ళిపోతాను. ఆగండి. దగ్గరగా ఉంటే మీకు ప్రాణాపాయమని మీకు చెప్పలేను. చెప్పినా మీరు లెక్క చేయరని నాకు తెలుసు. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఇలా చేయక తప్పట్లేదు. అవునా? సరే విక్రమ్, ఉంటాను. నాన్న మళ్ళీ ఆ సీతమ్మ ఇంటికే వెళ్ళారంట. ఆవిడ వాళ్ళ ఇంటికి రావద్దని, వాళ్ళని కలవద్దని చెప్తున్నా కూడా మావయ్య గారు మళ్ళీ ఎందుకెళ్లారు? కాలా త్రయంబక వాళ్ళు శ్రీవల్లి వాళ్ళకి ఏదో హాని చేయబోతున్నారని తెలుసుకుని పోలీసులను తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేయించారట. అనయ్య, శ్రీవల్లికి ఎలా ఉందంట? తనకేం ప్రమాదం లేదు కదా? నువ్వేం కంగారు పడక కల్పన, తనకేం కాలేదు, బాగానే ఉంది. అక్కడ మావయ్య గారు ఉన్నాక శ్రీవల్లికి ఏం కాకుండా చూసుకుంటారుగా కల్పన. మామూలుగానే శ్రీవల్లి మీద ఈగ వాళ్ళన ఊరుకోరు. ఇప్పుడు తను స్వయానా కన్న కూతురికి హాని చేయాలని చూసిన వాళ్ళని విడిచిపెట్టరని నాకు తెలుసు. నువ్వు ప్రశాంతంగా ఉండు బావా. అసలు భయం నాకు ఇప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు అసలే మామూలు మనుషులు కాదు. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో. సార్ సార్ కళ్ళు తెరవండి సార్. సుబ్బు, ఆయన తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అమ్మా, ఏంటమ్మా హాస్పిటల్ అంటున్నావు? ఏం జరిగింది? సార్ 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 అమ్మా శ్రీవల్లి, నీకేం కాలేదు కదమ్మా? సార్, మీకేమైందో తెలియక నేను కంగారు పడుతుంటే మీరు నాకేమైందని అడుగుతున్నారేంటి? నాకేం కాలేదమ్మా, కొంచెం కళ్ళు తిరిగే అంతే. ముందు నీకెలా ఉందో చెప్పమ్మా. నాకంతా బానే ఉంది సార్. మీరు మాత్రం మీ హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేయకండి.
మీరు ఇలా పడిపోవడం చూసి నాకెంత భయం వేసిందో తెలుసా? నా గురించి కంగారు పడకమ్మా, నేను బాగానే ఉన్నాను. అయినా నువ్వు నా దగ్గరికి రాగానే నాకు ఏ సమస్య ఉన్నా క్లియర్ అయిపోతుందమ్మా. నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే అంతే చాలు నాకు. అమ్మ శ్రీవల్లి, ఆ కాలాగడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నీకింకే సమస్య ఉండదు. థ్యాంక్ యూ సార్. నీకేదన్నా కష్టం వస్తే నాకు చెప్పమ్మా, నేను చూసుకుంటాను. అంతేకాని ఇప్పుడు చేసినట్టుగా రిస్క్ మాత్రం ఎప్పుడు చేయకు. నీకేదన్నా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. అలాగే సార్. సరేనమ్మా, ఇక నేను వెళ్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. సార్, ఇలాంటి పరిస్థితుల్లో మీరొక్కరే వెళ్తారా? పదండి సార్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అలాగే. నువ్వేం టెన్షన్ పడకు శ్రీవల్లి, సార్ నేను డ్రాప్ చేస్తాను. పదండి సార్. వస్తానండి. జాగ్రత్తమ్మా. అమ్మా, నీకిచ్చిన మాటని తప్పి సార్తో మాట్లాడినందుకు నన్ను క్షమించమ్మా. ఏంటి నాన్నా, రాత్రి నుంచి అదే ఆలోచిస్తూ బాధపడుతున్నారా? ఇది ఒక్క రాత్రితో తీరిపోయే బాధ కదమ్మా. ఇన్నేళ్లు వాళ్ళెక్కడున్నారో తెలియక బాధపడ్డాను. ఇప్పుడు తెలిసి వాళ్లతో కలిసి ఉండలేకపోతున్నందుకు బాధపడుతున్నాను. నాన్న, శ్రీవల్లి ప్రాబ్లం నుంచి బయటపడింది కదా, మీరు తనని కాపాడుకున్నారు కదా, అంతవరకే తృప్తి పడండి నాన్న. పిన్ని తన మనసు మార్చుకుని మీ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇక దేని గురించి ఆలోచించకండి. వాళ్ళింటికి వెళ్ళడం, వాళ్లతో మాట్లాడాలని ప్రయత్నించడం లాంటివి దయచేసి చేయకండి నాన్న. లేదు కేశవ, ఓపిగ్గా వెయిట్ చేయడం నా వల్ల కాదు. చిన్నప్పటి నుండి శ్రీవల్లి తండ్రి లేకుండానే పెరిగింది. అది తలచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు తనకు తండ్రి ప్రేమను అందించాలని నాకు ఎంతో ఆశగా ఉన్నా కూడా సీత ఎందుకో అడ్డుపడుతోంది. ఏదో భయంతో నాపుతోంది. అదేంటో తనని నేను అడిగినా చెప్పట్లేదు. అది నేను తెలుసుకోకపోతే నేను జీవితంలో చాలా కోల్పోతాను. తండ్రిగా నేను తన పక్కన లేకపోవడం వల్లే కదా శ్రీవల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి కాలాన్ని ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నేను సీతా శ్రీవల్లి వాళ్లతో ఉండుంటే తనక్కాని సీతక్కాని ఎటువంటి ప్రమాదం రానిచ్చేవాణ్ణి కాదు కదా. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాణ్ణి. ఇప్పుడు మాత్రం ఏమైంది నాన్న? వాళ్ళకి దూరంగా ఉన్నా కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా.
లేదన్నయ్య, ఎన్ని రోజులు పిన్ని శ్రీవల్లి ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళు ఎలా బ్రతికారో కూడా మనకు తెలీదు. కానీ ఇక మీదట ఎలాగైనా సరే పిన్నిని చెల్లిని మన దగ్గరికి తీసుకురావాలన్నయ్య. అవునమ్మా కల్పన, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి నా నిర్ణయం? శ్రీవల్లికి నేనే తన తండ్రి అన్న విషయాన్ని చెప్పేస్తాను. అదేంటి మావయ్య గారు, శ్రీవల్లి వాళ్ళ అమ్మగారు ఆ విషయం చెప్పొద్దన్నారని మీరే అన్నారు కదా. అవునమ్మా, అందుకే అసలు సీత ఎందుకు భయపడుతుందో తెలుసుకుని ఆ భయాన్ని పోగొడతాను. ఆ తర్వాత శ్రీవల్లికి ఆ విషయాన్ని చెప్తాను. నేను అనుకున్నది జరగాలంటే నా పిల్లలు దినేష్ మంగళ వాళ్ళతో మాట్లాడాలి. అలాగే నాన్న, వాళ్ళని కలిసే ఏర్పాటు నేను చేస్తాను. కట్ చేసి శ్రీవల్లి. అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసింది కేక్ కట్ చేయించడానికా? అవును. ఈ రోజు నా పుట్టినరోజు కూడా కాదు కదా, మరి సడన్ గా సెలబ్రేషన్ ఏంటి? నీకున్న ధైర్యానికి, నువ్వు చేసిన సాహసానికి, నీకు దక్కిన విజయానికి సెలబ్రేట్ చేసుకోవాలి కదా. రియల్లీ నువ్వు గ్రేటే. నువ్వు ఒక్కదానివే ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నావే బాబు. అవునమ్మా, వాళ్ళు గుర్తొస్తే నాకు ఇంకా భయం వేస్తుంది. వాళ్ళు దుర్మార్గులని తెలిసి కూడా చాలా తెలివిగా వాళ్ళని బంధించి ఎదిరించావు. అదంతా ఆ దేవుని అనుగ్రహం ఉండటం వల్లే సాధ్యపడింది. నేను చేసింది చాలా తక్కువ. అయినా ఇలా సెలబ్రేట్ చేసుకుందామని చెప్పుంటే అమ్మను కూడా నాతో పాటు తీసుకొచ్చేదాన్ని కదా. పాపం నా గురించి ఆలోచిస్తూ అమ్మొక్కతే ఉండిపోయింది. కావాలంటే మీ ఇంటికెళ్ళి కేక్ కట్ చేసి ఇంకోసారి సెలబ్రేట్ చేసుకుందాం. ముందు మమ్మల్ని వెయిట్ చేయించకుండా నువ్వు కేక్ కట్ చేయి. కానీ నేను ఆయన పక్క పక్కనే దగ్గరగా ఉన్న ప్రతిసారి ఆయనకేదో ఒక హాని కలుగుతోంది. కానీ నిన్న శ్రీవల్లి వెళ్ళి ఆయన్ని తాకగానే ఆశ్చర్యంగా వెంటనే ఆరోగ్యం కుదుటపడినట్లుగా లేచారు. అంటే శ్రీవల్లి పక్కనుంటే ఆయనకి రక్ష. ఏంటో ఏం అర్థం కావడం లేదు. ఇలా మేమెన్నాళ్ళు ఉండాలి? మా కుటుంబానికి వచ్చిన శాపాన్ని పోగొట్టుకోకపోతే ఆయనకి ఇలా జరుగుతూనే ఉంటుందా? కోదండ రామయ్య గారు, నువ్వు కలుసుకోవాలంటే శాప విమోచనం జరగాలి. శ్రీవల్లి ప్రాణత్యాగం చేస్తేనే మీ భార్యాభర్తలు కలుస్తారని నేనెలా చెప్పనమ్మా? అదొక్కటే శాప విమోచనానికి ఉన్న ఒకే ఒక అవకాశం, శ్రీవల్లి మరణం. సుబ్రహ్మణ్యపురం గుడిలో ఉన్న బావిలోని వల్లీదేవి విగ్రహాన్ని బయటికి తీసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన ప్రతిష్ఠ చేసి ఆ తర్వాత తను ప్రాణత్యాగం చేస్తేనే మీకొచ్చిన శాపం పోతుందమ్మా. ఈ సమస్యకి పరిష్కారం ఆండాళ్లు చెప్పిన శాప విమోచనం ఒక్కటే మార్గమా? నా కూతురి ఆత్మత్యాగం వల్లే నా భర్త నాకు దక్కుతాడా? నవమాసాలు మోసి కని పెంచిన కూతుర్ని బలి పెట్టాలని ఏ తల్లి అనుకుంటుంది? ఈ లోకంలో ఎలాంటి దురదృష్టకరమైన పరిస్థితి ఏ ఆడదానికైనా ఉంటుందా?
ఎంగేజ్మెంట్ జరిగితే శ్రీవల్లి విగ్రహాన్ని బయటికి తీయదంట. అంతేగా? అయితే నిశ్చితార్థం జరగకూడదు కేశవ. నీకేమన్నా పిచ్చా? కొద్దిసేపట్లో జరగబోయే శుభకార్యాన్ని ఎలా ఆపగలవు? ఎంతకి తెగించైనా ఆపి తీరాలి కేశవ. పెళ్లి చేసుకోబోయే వాళ్ళు లేకుండా ఎంగేజ్మెంట్ జరుగుతుందా? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.